అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ నేను నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నా. అదేంటో మీకు చెప్పాలంటే ఫస్ట్ అయితే ఈ స్టాచ్యూ చూడండి. చూసిన వెంటనే అందరికీ తెలిసిపోయి ఉంటుంది అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానని. ఇది నాకు చాలా స్పెషల్ జర్నీ అనమాట. ఎందుకంటే నా పాపకి ఫస్ట్ పుట్టెంటుకలు తీస్తున్నాము, అందుకని చాలా స్పెషల్. నేను ప్రతి ఇయర్ ట్వైస్ వెళ్తాము తిరుమలకి. అయినా కూడా ఇది ఎందుకు స్పెషల్ అంటే నా పాపకు ఫస్ట్ పుట్టెంటుకలు తీస్తున్నాం కాబట్టి చాలా స్పెషల్. మిమ్మల్ని కూడా ఈ ప్లేస్కి తీసుకెళ్తాను, వచ్చేయండి. మేము ఫస్ట్ ఇల్లంతా డీప్ క్లీన్ చేసాము. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా ఫస్ట్ ఇల్లు డీప్ క్లీన్ చేస్తాము. బట్టలన్నీ వాష్ చేసేస్తాము, కబోర్డ్స్ అంతా క్లీన్ చేసేస్తాము. ఇలా ఎక్కడికి వెళ్తున్నా కానీ ఫస్ట్ అయితే ఇల్లు డీప్ క్లీన్ చేశాకే వెళ్తాం అనమాట. అండ్ పూజ కూడా ఇంట్లో కంపల్సరీ పూజ చేశాకే అక్కడికి స్టార్ట్ అవుతాం అనమాట. ఇది మాకు ఒక రిచువల్ లాగా. తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. యాక్చువల్ నేను చదువుకునింది కూడా అక్కడే. 6 years చదువుకున్నా. ఎన్నోసార్లు తిరుమల వెళ్ళుంటాను. అయినా కానీ ఎప్పుడు వెళ్తున్నా ఎగ్జైట్మెంట్. వెళ్తున్నాము అని 2-3 months ముందే తెలుస్తుంది కదా మనకి, బుకింగ్ అప్పుడే. అప్పటి నుంచే ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు స్వామిని చూస్తానా అనేసి. మీ అందరికి కూడా అలాగే ఉంటుందా? ఇంకా మీ అందరికీ ఏ స్పెషల్ పుణ్యక్షేత్రం ఉంది, మీరు ఎక్కడికి వెళ్తే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నేనైతే ఫస్ట్ పూజ చేసేస్తున్నాను. మనసులో ఉందనమాట ఎప్పుడెప్పుడు వెళ్తాను. ఇంకా ఫ్యూ అవర్సే ఉంది వెళ్ళడానికి. అయినా కూడా ఎప్పుడెప్పుడు వెళ్తానా ఇలాంటి ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకు తిరుమల వెళ్తుంటే. చిన్నప్పటి నుంచి నాకు నీ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే తిరుమల. మేము వెళ్ళింది కూడా అక్కడికే. ఎక్కువసార్లు వెళ్ళాము. అయినా కానీ ఇంకా ఫేవరెట్ అక్కడ ఉన్నంతసేపు ఆ ఓం నమో వెంకటేశాయ అని వస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట బాడీ అంతా. అంత ఇష్టము దేవుడిని చూసే ఆ ఫ్యూ సెకండ్స్ ఇంకా చూడాలి. దేవుడు నాతో వచ్చేస్తే బాగుండు, ఇంటి దాకా నాతో వచ్చి నన్ను డ్రాప్ చేస్తే బాగుండు అంతగా అనిపిస్తుంది అనమాట. ఆ ముఖార విందాన్ని చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఆనంద నిలయంలో ఉన్నంతసేపు మనసు ఆనందంగా అన్ని కష్టాలు మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇంకా కాసేపు అక్కడ ఉండాలనిపిస్తుంది. అంత మంచి ప్లేస్ అది. అండ్ ఇంకా మేము ఎలా వెళ్ళాము, ఏం రిచువల్స్ చేసాము అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్.